వచ్చే నెలలో పీసీసీ చీఫ్ ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే ఇష్యూపై ఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తి అవుతోంది. దీంతో కొత్త వారిని ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో పదవి కోసం లాబింగ్ చేయడంతో నేతలు బిజీ అయినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, పీసీసీ రేస్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ రాబోతున్నారు. వచ్చే నెలలో పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకొని రేవంత్ రెడ్డి 3 ఏళ్లు పూర్తి కాబోతుంది. 2021 జూన్ 27వ తారీఖు నాడు ఏఐసీసీ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగింపింది. అయితే ఆయన జూలై 7వ తారీఖు నాడు ఆయన పీసీసీ బాధ్యతలు చేపట్టారు. అయితే జూన్ నెలాఖరు వరకు రేవంత్ రెడ్డి పీసీసీగా బాధ్యతలు తీసుకొని 3 ఏళ్లు కంప్లీట్ కాబోతుంది. ప్రజెంట్ సీఎం హోదాలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకవైపు సీఎం హోదా, మరోవైపు పీసీసీ బాధ్యతలు వల్ల సీఎం రేవంత్ రెడ్డికి మరింత భారం కాబోతుంది. ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని రెండు ఒకరే చక్కదిద్దడం కొద్ది ఇబ్బందిగా మారబోతుంది. కాబట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త వారికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్న పరిస్థితి కలుగుతుంది. పార్లమెంటు ఎన్నికల ముందే పీసీసీ చర్చ తెరపైకి వచ్చినప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత కొత్త పీసీసీని ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగించాలని ఆ పీసీసీ ఎంపికను అప్పటి వరకు హోల్డ్లో పెట్టింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఫలితాలు కూడా వచ్చే నెల 4న విడుదల కాబోతున్నాయి. ఇక ఫలితాల తర్వాత కొత్త పీసీసీ ఎవరు అనేది ఏఐసీసీ కసరత్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించిన కొంతమంది నేతలు తెలంగాణలో కొత్త పీసీసీ బాధ్యతలు ఎవరికి ఇస్తే బాగుంటుందనే పైన ఒక చర్చ చేశారు. రీసెంట్గా ఢిల్లీలో కూడా కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆశావాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి పీసీసీ బాధ్యతలు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయ సేకరణ కూడా చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కొంతమంది పీసీసీ పదవి కోసం, పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం చాలా సీరియస్గా లాబింగ్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు కూడా తెలంగాణలో ముగియడం తర్వాత ఏఐసీసీ స్థాయిలో లాబింగ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్తో పాటు ఏఐసీసీ నేతల బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న పనిలో పడ్డారు. ప్రధానంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న 3 నేతలు పీసీసీ పదవి కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా జగ్గారెడ్డి 3 నేతలు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో పీసీసీ చీఫ్గా ఆయన ఉంటే ఆయన కమిటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఈ 3 నేతలు చాలా కీలకంగా పనిచేశారు. అయితే బీసీ కోటాలో తమకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కలుగుతుంది. వీరితో పాటు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మదియాజ్కి, అదేవిధంగా మరొక 2 మంత్రులు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. వీరితో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కూడా పీసీసీ పదవి కావాలని కూడా ఆయన కూడా ఏఐసీసీ పెద్దలను కోరినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వంలో ఇప్పుడు కొంతమంది మంత్రులుగా ఉండడం వల్ల పీసీసీ పదవిని వారికి కాకుండా వేరే వారికి ఇవ్వాలని అయితే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. డిప్యూటీ సీఎంగా చాలా కీలక బాధ్యతలు పోషిస్తున్న బట్టి విక్రమార్క ఆయనకు పీసీసీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. కానీ ఆయన ప్రభుత్వంలో చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చాలా సీరియస్గా కూడా ట్రై చేస్తున్నారు. కానీ మంత్రులకు కాకుండా పార్టీ ఆర్గనైజేషన్ పట్టుకుని పార్టీని బలోపేతం చేసే వాళ్ళకే పీసీసీ బాధ్యతలు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానంలో ఒక చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి పేర్లు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మహేష్ కుమార్ గౌడ్ ప్రజెంట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీ సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆయన చూస్తున్నారు. కాబట్టి పార్టీ బలోపేతంలో మహేష్ కుమార్ గౌడ్ ఇస్తే బాగుంటుందని కొంతమంది నేతలు సూచించినట్లు తెలుస్తుంది. అయితే గతంలో చాలా 30 నుండి 40 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న వారికి పీసీసీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా పార్టీలో ఒక టాక్ కొనసాగుతుంది. సో అందులో భాగంగానే ఎవరికి ఇస్తారు అనేది కూడా చర్చ కొనసాగుతుంది. అదే స్థాయిలో మధుయాజ్కి కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలు కావచ్చు, లాబింగ్ కావచ్చు మొదలు పెడుతున్నారు. కొద్ది రోజుల నుంచి ఆయన ఢిల్లీ నేతలతోని రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా, ఆయన కూడా రాహుల్ గాంధీ టీంతోని ఆయన చర్చలు జరుపుతున్నారు. పీసీసీ
పీసీసీ పదవి కొత్త వారికి ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్న తరుణంలో తనకు పీసీసీ చీఫ్గా తనని ఎంపిక చేస్తే పార్టీని మరింత వేగవంతం చేస్తాను, మరింత బలోపేతం చేస్తాను అని కూడా ఆయన కూడా ఏఐసీసీకి సంబంధించిన నేతలతోని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి పైన జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారు, ఎవరికి వారు వారి ప్రయత్నాలు చాలా స్పీడప్ చేశారు. వచ్చే నెల జూన్ నెలతో 3 ఏళ్ళు పూర్తి కాబోతుంది రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కొత్త వారికి ఎట్లయినా ఎంపిక చేసే ఆలోచన ఏఐసీసీ చేస్తుంది. కాబట్టి ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతోని చాలా సీరియస్గా డిస్కస్ చేసి తమకు పీసీసీ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గమైన రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన నేత బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు ఉన్నారు. కాబట్టి బీసీ సామాజిక వర్గమైన నేతకే పీసీసీ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం నుంచి చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో బీసీ సామాజిక వర్గం సంబంధించిన ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వైపు రావాలంటే బీసీ సామాజిక వర్గం సంబంధించిన వారికి పీసీసీ పగ్గాలు ఇస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని ఏఐసీసీ నోటీస్ కూడా కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులందరూ తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇటు రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతలకు పార్టీ చీఫ్ పదవి ఇచ్చినట్లయితే సామాజిక వర్గాలను సోషల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అయినట్లుంటుంది. పార్టీ కూడా తెలంగాణలో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందు పీసీసీ పగ్గాలు బీసీ వారికి ఇచ్చినట్లయితే బీసీ సంబంధించిన ఓటర్లు కావచ్చు, బీసీ సంబంధించిన ఇతర నాయకులు కావచ్చు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఈ నేపథ్యంలోనే పీసీసీ రేసులో ఉన్న నాయకులు అందరూ వారి తెలిసిన నేతలతో ఏఐసీసీ నేతలతో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. జూన్ నెలాఖరున లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో కొత్త పీసీసీగా కొత్త వారు ఎంపిక చేయబోతుంది ఏఐసీసీ. అందులో భాగంగానే ఆశావాళ్ళంతా ఢిల్లీకి సంబంధించిన వారికి సంబంధించిన నేతలతో లాబింగ్ చేస్తున్నారు. శ్రవంతి.